స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ప్రేక్షకులందరికీ యేసయ్య నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ క్రీస్తునందు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినము మా నిత్యము మా యొక్క ప్రార్థనలలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ఎక్కడ చూసినా అనారోగ్యము, ఎక్కడ చూసినా కానీ జ్వరాలు, ఎక్కడ చూసినా ఆ యొక్క వైరల్ ఫీవర్లు, ఈ విధమైన బలహీనతలతో చాలామంది హాస్పిటల్ నిండి ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. మన రోగములను స్వస్థపరుస్తూ ఉన్నాడు. మన రోగములన్నిటినీ స్వస్థపరచుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, సకల మానవాళి కొరకు కల్వారి శిలువలో ఆయన రక్తమును కార్చి ఉన్నాడు. దెబ్బలు ఆయన పొందుకొని ఉన్నాడు. ఆయన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆరోగ్యము ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవునికి వాక్యం సెలవిస్తున్నది, నేను స్వస్థపరచు యెహోవా రాఫా అని చెప్తున్నాడు. మాత్రమే కాదు, దానికి ఆరోగ్యమును కలగజేసేదను అని చెప్తూ ఉన్నాడు. తెగులు నీ గుడారానికి సోకవు, అపాయము రాదు అని చెప్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా, ప్రియా దేవుని బిడ్డ, గమనించండి, మనకు స్వస్థత, ఆరోగ్యము ఎంతగానో ఉన్నది. చూడండి, ఈరోజు ఇక్కడ పూసి ఉన్న అనేకమైన చూస్తూ ఉన్నాం. ఈ పువ్వులను చూచేటప్పుడు ఇవి దేవుని యొక్క సృష్టి అయి ఉన్నవి. గడ్డి పువ్వులై ఉన్న వీటికే ఇంతటి అలంకరణ, ఇంతటి అందము, ఇంతటి సౌందర్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీవు నేను కూడా ఈ పువ్వుల కంటే ఎక్కువగా ఆనందముగా, సంతోషముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ యొక్క ఆనందమును, సంతోషమును ఇవ్వడానికి కొరకే నీ రోగమును, నీ కష్టమును, నీ బాధను, నీ సమస్యను పూర్తిగా ఆయన తన యొక్క వీపులో మోసుకొని, ఆ కల్వారి శిలువను మోసి నీ యొక్క, నా యొక్క రోగములను ఆయన భరించి దెబ్బలు పొందుకొని, ఒకటి తక్కువ 40 కొరడాలతో దెబ్బలు ఆయన తిని ఆయన శిలువలో మరణించారు. పునరుద్ధరణైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున మీకు, నాకు ఆరోగ్యము, క్షేమము ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పువ్వుల కంటే అందముగా నీ జీవితం ఉండాలని, నీకు ఆరోగ్యం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. నీ యొక్క, నా యొక్క ఆరోగ్యమును, నీ యొక్క, నా యొక్క సంతోషమును, నీ యొక్క, నా యొక్క ఆనందమును కోరుకున్న దేవుణ్ణి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న ప్రియులందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించుదురుగాక. ముఖ్యంగా నా తండ్రి, ఎవరైతే ఈ దినములో వ్యాధులతో, జ్వరములతో, అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థతని, ఆరోగ్యమును, క్షేమమును మీరు కలిగించుదురుగాక. మీ నామానికి మహిమగా మీరు పొందిన దెబ్బల ద్వారా, మీరు కార్చిన రక్తముతో గొప్ప స్వస్థతని తండ్రి మీరు కలిగించండి. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఈ దినమున వారు చేస్తున్న పనులను, వారు చేస్తున్న వ్యాపారములను, వారు చేస్తున్న ప్రతి ప్రయాసమును మీరు దీవించి ఆశీర్వదించుదురుగాక. యేసు